అనుకుంటాం కాదు. ప్రకృతిలో ఉన్న ప్రతి జీవిలోనూ పరమేశ్వరుడి శక్తి ఎలా ఉందో చెప్తూ హరికేశాయోపవీతినే అంటారు. నదీనాం పతయే నమః అంటారు, క్షేత్రాణం పతయే నమః అంటారు, వనానాం పతయే నమః అంటారు. అంటే నదుల నీటిలో ఉన్నది పరమేశ్వరుడేట, పంట పొలాల్లో ఉన్నది పరమేశ్వరుడేట, పచ్చగా వ్యాపించిన చెట్లలో ఉన్నది పరమేశ్వరుడేట. అలాగా అన్నిటిలోనూ పరమేశ్వర శక్తి ఉంటుంది అని చెప్పేదే రుద్రం. కానీ మనం ఏమి చేస్తాము అంటే నదుల్ని కాపాడుకుంటామా? ఒక్కసారి వారణాసి గంగ దగ్గరికి వెళ్ళి చూడండి, ఎంత బాధ కలుగుతుందంటే ఆ క్యారీ బ్యాగులో అవన్నీ తీసుకొచ్చి గంగానదిలో పడేయడం, అలాగే నదికి ఏదో పసుపు కుంకుమ అర్పిస్తున్నాము అని చెప్పి అక్కడికి రావడం, వచ్చి ఆ పసుపు కుంకుమ అక్కడ వేశాక ఆ క్యారీ బ్యాగులు తీసుకెళ్ళి నదిలో పడేయడం. అలాగే ఇంకా ఘోరం ఏంటంటే పసిపిల్లలకి స్నానం చేయించేటప్పుడు వాళ్ళ డైపర్లు తీసుకెళ్ళి గంగానదిలో పడేస్తున్నారు. నదీనాం పతయే నమః అంటున్నాం, అందులో అక్కడ ఉన్నది గంగానది, అమ్మో పుణ్యం వచ్చేస్తుంది అని అందులో మునిగి స్నానం చేస్తున్నామే. మరి ఇలాంటి పాప పనులు చేస్తే పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? చెయ్యొచ్చా? అలాగా ఆలోచించండి ఒకసారి. ఎంత పొరపాటు మనందరం చేస్తూనే ఉంటాం. అంటే పూజామందిరంలో పరమేశ్వరుణ్ణి చూస్తాం తప్ప ప్రకృతిలో ఉన్న పరమేశ్వరుణ్ణి చూడటం మనకు అలవాటు కాలే. ఇంకా దౌర్భాగ్యమైన విషయం ఏమిటో తెలుసా? రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళి చెత్త పడేస్తుంటాం. మనకి పక్కన ఖాళీ స్థలం ఉందనుకోండి, ఆ ఖాళీ స్థలంలో తీసుకెళ్ళి చెత్త పడేస్తాం. అంతేగాని మున్సిపాలిటీ వాళ్ళు పొద్దున్నే వస్తారు, వాళ్ళ చేతికి తీసుకెళ్ళి ఇవ్వచ్చు అంటే ఆ పొద్దున్న ఎవరి నిద్రలేస్తాడు అని చెప్పి రాత్రి ఎవ్వరూ చూడకుండా మేడపైకి వెళ్ళి ఒక క్యారీ బ్యాగ్ నిండా నింపుకుని తీసుకెళ్ళి ఆ పక్కన ఖాళీ స్థలంలో పడేసి వస్తాం. అలా మనం పడేస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? తెలివి మీరిపోయి ఎక్కడెక్కడైనా స్థలాలుండి చెత్త పాడేస్తుంటే ఆ గోడ మీద శివుడి బొమ్మ, దుర్గాదేవి బొమ్మ, విష్ణుమూర్తి బొమ్మ, రాముడిది, కృష్ణుడిది, హనుమంతుడిది ఆ బొమ్మలన్నీ పెట్టేస్తున్నారు అక్కడ.